స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి నీళ్లు పోయేటువంటి ఎస్ఆర్ఎస్పి సంబంధించి హుజూర్నగర్ ప్రాంతాన్ని కూడా ఇవాళ నీళ్ళిచ్చే పరిస్థితి లేదు, సిగ్గెట్టలేదు. మీకు ఇజ్జత్ ఎలా అనిపిస్తలేదు? మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రులు చేసిన మీ ప్రాంతానికే మీరు సాగునీళ్ళు ఇచ్చే చేతగాని దద్దమ్మలు ఇలా కేసీఆర్ గారి పైన, ఇలా మా కేటీఆర్ హరీష్ గారి పైన మీరు మాట్లాడేటువంటి నీచపు మాటలు, చిల్లర మాటలు ఇప్పటికైనా బంద్ పెట్టాలి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు నాట్లేసుకున్నటువంటి ప్రాంతం మీ మాటను నమ్మి గతంలో మీ మంత్రులు ముఖ్యంగా కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రులు ఇలా ఊళ్ళల్లో ఎట్లా తిరుగుతారో రైతులందరూ కూడా గుర్తుపలు పెట్టే పరిస్థితి వస్తుంది. మీకు తిరుగుబాటు తప్పదు. మీకు ఖచ్చితంగా ఊరి పొలిమేరల దగ్గరనే మిమ్మల్ని ఊళ్ళల్లో అడుగు పెట్టకుండా తిప్పి పంపక తప్పదు. ఇలా నష్టం జరిగే ప్రతి నష్టానికి, ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇలా ఈ పరిధిలో ఉండబడిన దాదాపు 14.5 లక్షల ఆయకట్టుకు నీళ్లు లేవని నిన్న ప్రకటన చేసింది. దానికి సంపూర్ణ బాధ్యత కాంగ్రెస్ పార్టీదే, ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే.